వాళ్ళకి అర్థం కాదు. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చూస్తుంటే నాకు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది. ఇది రెక్టాంగిల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ? స్క్వేర్ అండి. ఇది స్క్వేర్. ఓకే ఓకే, సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఐ ఆల్ రెడీ? లవర్స్ ఒకళ్ళకొకళ్ళు చెప్పకూడని నిజాలేంటి? కమ్ హియర్. వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్న విషయం. సిగ్గు లేదు నీకు? వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకొని మళ్ళీ ఇంకో లవర్ కూడా నీకు? ఏం చదువుకుంటున్నావు ఏంటి? థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్? ఏం చదువుతావులే ఇంకా. ఎనీబడి ఎల్స్? ఎనీబడి వాంట్స్ టు టెల్ ఎనీ అదర్ ఆన్సర్? బాయ్స్ కమాన్ చెప్పండి. దా మైక్ తీసుకో, ఇట్రా. అత్యంత ఉత్సాహవంతుడు, ఇట్రా, ఇటు తిరుగు. అక్కడ చూడు, రాసి చూస్తుంది నిన్ను. నాకు ఇప్పుడు దాకా నీ అంత నేను ఎవరిని ప్రేమించలేదు అన్న నిజం. నన్ను లవర్ నా అంత ఇప్పుడు దాకా నాకు అందరికన్నా నువ్వే అంటే కొంచెం భయపడ్డా ఫస్ట్ లో మనోడు. అంతేం లేదు. అంతేం లేదా? అగో ఆడు కోపడతారు నీకు, తర్వాత ఇంటర్నల్స్ లో మార్క్స్ కట్ చేస్తారు. ఏం చదువుతున్నావు? థర్డ్ ఇయర్. చదువుకో, వెళ్ళిపో. మైక్ ఇవ్వు. ఓకే, ఇంకెవరైనా ఎనీబడి ఎల్స్? లవర్స్ చెప్పకూడని అబద్ధాలు. ఓహో, ఓకే, వెళ్తాం. చెప్పండి సార్. మీకు సారా? నిన్ను చూసి సార్ అంటున్నారయ్యా. సుందర మాస్టర్ చూసి. సార్, మీకు ఎప్పుడైనా మీ సినిమాల్లో అరే ఏంట్రా ఇది అని ఒక డైలాగ్ వాడాలనిపించిందా? నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? అంటే మీకు క్వశ్చన్ సరిగ్గా వినలేదు. సరే, ఓకే, అడుగు. అంటే అది యూట్యూబ్ లో వాడేసారు కదా, మళ్ళీ సినిమాలో ఎందుకు? వెరీ నైస్ బాబు, వెరీ నైస్. ఒకసారి జరగండి, వెనక్కి జరగండి. ఎక్కడున్నారు? ఇక్కడ. హర్ష మీద దయచేసి ఎవరు చేతులేయకండి. డోంట్ టచ్ హర్ష. వాళ్ళు చేయరండి. ఓకే, సరే, ఓకే, ఈ మైక్ పట్టుకోండి. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్. ఎలాంటి సందర్భాల్లో హార్ట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది? తెలుసు కదా, చెప్పండి. ఎలాంటి సందర్భాల్లో హార్ట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది? మా హస్బెండ్ నా చేతిలో షాపింగ్ బ్యాగ్స్ చూసినప్పుడు. ఏంటి? మా హస్బెండ్ నా చేతిలో షాపింగ్ బ్యాగ్స్ చూసినప్పుడు ఆయనకి ఆగిపోయినట్టు ఉంటుంది కదండి. ఆయన గుండె ఆగిపోతుందంట. ఓకే, ఇంకెవరైనా? ఎనీబడి ఎల్స్? అక్కడ వరకు రాలేను బాబు. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చామని చెప్పలేదు కదా, ఇప్పుడు చూసాక హార్ట్ ఆగిపోతుంది ఇంట్లో. వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉన్నారని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పకుండా ఇక్కడ కూర్చున్నారంట. వాళ్ళ పేరెంట్స్ గుండె ఆగిపోతుందంట ఇది చూస్తే. వామ్మో, ఎలాంటి వాళ్ళు ఉన్నారా బాబు? చెప్పమ్మా. యాంకర్ సుమా నా నుంచి ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు. పెయిడ్ పబ్లిసిటీ కదా. థ్యాంక్ యూ రా, బిర్యానీ పొట్లానికి కరెక్ట్ న్యాయం చేసావు. ఓకే, నీకు అర్థం కావట్లేదు, నేను అడుగు దూరంలో ఉన్నందుకు భయపడుతున్నావే నన్ను చూసి. సుమక్క అంట. పద పద పద, వెళ్దాం. ఇంకా అంటే ఇక్కడ లేదు, ఇక్కడ అయిపోయింది. పద, మనం ముందుకెళ్దాం. పద పద, లెట్స్ గో. ఓకే, సో మన తెలుసు కదా సినిమా. హర్ష, ఒక 2 క్వశ్చన్స్ నీకు, పట్టుకో. వాళ్ళు చెప్పేశారు కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ, కెమెరామెన్ కొంచెం ముందుకు వస్తారా? ఓకే, థ్యాంక్ యూ. కొంచెం టైం ఇవ్వాలి కదండి వాళ్ళకి కూడా. నీకు 1 డే సెలబ్రిటీ లైఫ్ వస్తే, అంటే వేరే ఎవరైనా సెలబ్రిటీ లైఫ్ లోకి షిఫ్ట్ అవ్వాలి అనిపిస్తే, ఓకే, ఏ సెలబ్రిటీ లైఫ్ లోకి వెళ్తావు? నేను సిద్ధు లైఫ్ లోకి వెళ్తాను. అంటే సిద్ధు అయిపోతావు నువ్వు ఒకరోజు? అవును, నేను ఒకరోజు సిద్ధు అయిపోతాను. ఎందుకు? అంటే దానికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉంటాయి. చాలా మెంటల్లీ సార్టెడ్ ఉంటాడు. ఓకే, చాలా లగ్జరీస్ ఉంటాయి. ఓకే, సిద్ధు దగ్గర మంచి మంచి కార్లు ఉన్నాయి. ఓకే, అందుకు. సరే, నిన్ను అడిగేటువంటి లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఒక మొగుడు పెళ్ళాంతో చెప్పకూడనటువంటి నిజాలేంటి? అది ఇక్కడ చెప్తే ఇంటికి వెళ్ళాక మా పెళ్ళాన్ని నన్ను తిడుతుంది. దట్స్ ఆల్, మనం వెళ్ళొద్దాం ఇంకా, పద. ఓకే, సరే, ఈ రోజైనా నువ్వు కొంచెం చెప్తావేమో అనుకున్నాను హర్ష, నువ్వు దొరికేలా లేవు ఇవాళ కూడా. ఓకే భయ్యా, आप गिर जाते उसके बाद मैं मर जाते. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లంకా సంతోషి గారు ఆర్ స్టైలిస్ట్ ఫర్ ద ఫిల్మ్, ఒకసారి వేదిక మీద కొంచెం గట్టిగా అనొచ్చు. హాయ్. ఎందుకంటే వీళ్ళతో ఇందాక నేను పాట ఒకటి పాడిస్తానని చెప్పాను సార్, అండ్ వాళ్ళకి పాడాలని ఉంది. మీరు ఒక పాట ఏదైనా, నేను పాడాలా? మీరు ఒక లైన్ పాడితే వాళ్ళు ఒక లైన్ పాడతారు. వేరే ఇంకే పాట ఎందుకండి, మా స్టార్ బాయ్ సిద్ధు మీ అందరి గుండెల్లో చోటు సంపాదించుకున్న ఆ పాటే పాడదాము.
ఆ పాటతో నాకు మా సిద్ధు భయ్యతో మంచి అనుబంధం ఏర్పడింది. ఒకసారి నేను పాడితే నాతో పాటు మీరు పాడతారా? పాడతారు. లాలాగూడ బరుపేట మల్లేపల్లి మలకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా డాలా. నెక్స్ట్ మీరు నెక్స్ట్ లైన్ మీది. ఏం చదువుతున్నారమ్మా మీరందరూ? డీజే టిల్లు పేరు వీని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు. డీజే టిల్లు డీజే టిల్లు పేరు వీని సౌండే వేరు, పెగ్గేసి కొట్టిండంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోర్. బాబా కేఎల్హెచ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ హ్యాట్స్ ఆఫ్. అసలు మీకు చదువుల్లో సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వస్తున్నాయో నాకు తెలియట్లేదు, కానీ సినిమా పాటల్లో మాత్రం మీకు 100కి 200 300 మార్కులు వచ్చాయి. మీకు 10 లోపల 12 ర్యాంకులు సంపాదించిన ఘనత మీదే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు పాఠాలు ఎంతగానో చదువుతారో తెలియదు, కానీ పాటనైతే బాగా బట్టి పట్టారు, అందరూ బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ. ఈ సినిమాలో ఇంకా రిలీజ్ కానున్న ఒక పాట రాశా నేను, బాబాయ్ అన్న పాట. ఆ పాట మీ అందరికీ ఖచ్చితంగా తప్పకుండా నచ్చుతుంది. ఇంకా మా సిద్ధు భయ్య గురించి చెప్పనవసరం లేదు. యాజ్ యూజువల్గా చాలా అద్భుతంగా చించేశాడు ఈ సినిమాలో. ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్, మా రాశి కన్నా అట్లాగే శ్రీనిధి శెట్టి, వీరితో పాటు మా వైవా హర్ష భయ్య మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా అలరిస్తాడు. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మంచి ట్యూన్ ఇచ్చినందుకు తమన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డైరెక్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. బీయింగ్ ఏ లేడీ ఇంత బాగా తీశారు అంటున్నారు, కానీ దర్శకుల్లో లేడీ దర్శకులు, మేల్ దర్శకులు, ఫీమేల్ దర్శకులు, మేల్ దర్శకులు అని ఏముండదండి. జస్ట్ ఇట్స్ ఎ థాట్ ప్రాసెస్. డైలాగ్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి, చాలా అద్భుతంగా రాశారు. ప్రేమలోని ఇంకో కోణాన్ని లేడీ డైరెక్టర్ అయితే ఏ విధంగా చూపించగలతో ఈ సినిమాలో చూపించారు. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రిలీజ్ కాబోయే పాటలో ఒక 2 లైన్లు మాత్రం హుక్ లైన్ మీకు పాడి వినిపిస్తాను, తర్వాత ఆ పాటను చూడబోతాము. బాబాయ్ ఓ బాబాయ్, నేను టైరు కింద పడ్డ నిమ్మకాయ, నా గుండెను పిండేస్తున్నది ఈ అమ్మాయి. బాబాయ్ ఓ బాబాయ్, నీకు కష్టాలెన్నో వచ్చాయి, అన్ని సిగరెట్టులాగా కాల్చి పారే అబ్బాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రొడ్యూసర్లకు మంచి డబ్బు చేయాలని, మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి విషెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 17th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అందరం థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇప్పుడే రిలీజ్ కానటువంటి ఒక